హాయ్ గైస్, 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈరోజు డే 5 అన్నమాట. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూసి సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. నేను ముందు వీడియోలో సాల్ట్ డబ్బాను ఎగ్జాంపుల్ గా తీసుకొని వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా డబ్బాలో స్టోర్ అయ్యేది డేటాని కూడా చెప్పాను. ఇప్పుడు అదే డబ్బాని మీకు ఇస్తే మీరు మిర్చి పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే టర్మరిక్ పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు. అదే నాకు ఇచ్చారనుకోండి, నాకు నచ్చింది స్టోర్ చేసుకుంటా. వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చింది స్టోర్ చేసుకుంటారు. అదే కాన్సెప్ట్ ని మనం జావా స్క్రిప్ట్ లో అప్లై చేసామంటే ఇప్పుడు ఒక వేరియబుల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ని ప్రొవైడ్ చేసింది. డేటా టైప్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఒక వేరియబుల్ లో సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. లైక్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలాగా. నెక్స్ట్ అడిషనల్ గా వాల్యూ మనం స్టోర్ చేయలేం. దాన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. దాంతో కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ నంబర్ అని, బూలియన్ అని, స్ట్రింగ్ అని, నల్ అని, అన్డిఫైన్డ్ అని, సింబల్ అని. ఫస్ట్ ఇప్పుడు నంబర్స్ గురించి చూద్దాం. అంటే నంబర్స్ లో న్యూమరిక్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటారు. లైక్ పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, డెసిమల్ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా సరే నెంబర్ అనే ఫామ్ లో స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు కొన్ని వాల్యూస్ ఉంటాయి, లైక్ నేమ్స్, సిటీ నేమ్, ఆల్ఫాబెట్స్ టైప్స్ లో ఉన్న డేటాని స్ట్రింగ్ ఫార్మేట్ లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ బూలియన్. బూలియన్ లో మనం 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం, ఏదర్ ట్రూ అయినా సరే, ఫాల్స్ అయినా సరే. నెక్స్ట్ బిగ్ ఇంట్. బిగ్ ఇంట్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూమెరికల్ డేటాని స్టోర్ చేసుకోవడానికి బిగ్ ఇంట్ యూజ్ చేస్తారు. నేను ఇందాక చెప్పా కదా, నల్, అన్డిఫైన్డ్, సింబల్ అని. వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయము. యూజ్ చేసేప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకి వెళ్ళామంటే, ఇందాక ప్రిమిటివ్ లో ఏం చెప్పాను, ఒక వేరియబుల్ లో సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటా అని చెప్పాను కదా. దాన్ని ఓవర్కమ్ చేసి వచ్చి ఉండేదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. ఒక వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్నే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. దీంతో కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ ఆబ్జెక్ట్స్ అని, అరే అని, ఫంక్షన్స్ అని. ఫస్ట్ ఇప్పుడు అరే గురించి డిస్కస్ చేసామంటే, ఒక వేరియబుల్ లో మనం వాల్యూస్ ని మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ ఇండెక్సెస్. ఆ వాల్యూస్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్స్ నెంబర్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ద సెకండ్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ లో కీస్, పేర్స్ అనే ఫార్మేట్ లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనం కీస్ ద్వారా యాక్సెస్ చేస్తాం. లాస్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్. ఫంక్షన్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ సెర్టైన్ టాస్క్ అన్నమాట. ఫంక్షన్ అనేది ఒక సెర్టైన్ టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. రైట్, ఇంతవరకు డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, క్లారిఫై యువర్ డౌట్. నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాం. అలా మీ సాఫ్ట్ హ్యాండ్స్ తో ఫాలో బటన్ సాఫ్ట్ గా క్లిక్ చేశారంటే మనం అనుకున్నటువంటి 5K టార్గెట్ యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ గా మనం రీచ్